నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలు లోక కళ్యాణ కారకాలు. మానవాళిని అనుగ్రహించడం కోసం ఆ స్వామి అనేక నామాలతో అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి వరదరాజస్వామిగా ఆవిర్భవించిన క్షేత్రమే తమిళనాడులోని కాంచీపురం. 108 దివ్య దేశాలలో ఒకటిగా, సప్తమోక్ష పురాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కంచి వరదరాజస్వామి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. యౌవనిచే జలించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మభౌని ఈశ్వరుని నే శరణంబు వేడెదన్. స్థితికారకుడైన లక్ష్మీనారాయణుడు వైకుంఠవాసిగా తన లీలా విశేషాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్న వారిపై, తన పాదాలను ఆశ్రయించిన వారిపై కారుణ్య ధారలను కురిపిస్తూ ఉంటాడు. దేవతలు, మహర్షులు, మహాభక్తుల కోరిక మేరకు అమ్మవారితో కలిసి అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. అలా ఆ స్వామి పెరుందేవి తాయారుతో కలిసి వైభవంతో వెలుగొందుతున్నదే శ్రీ కంచి వరదరాజస్వామి ఆలయం. సుప్రభాత వేళలోన వెలిగే ఆ కాంతిలోన సుప్రభాత వేళలోన వెలిగే ఆ కాంతిలోన ఊగే ఆ తెల్లని నామాలవాడు ఊగే ఆ తెల్లని నామాలవాడు సుప్రభాత వేళలోన వెలిగే ఆ కాంతిలోన. శ్రీమద్వరదరాజేంద్ర శ్రీవత్సాంగః శుభప్రదః తుండీరమండలోల్లాసీ తాపత్రయ నివారకః హరిహరిస్తి గిరీశానో హృత్ప్రణవ దుష్కృతః తత్వరూపస్వష్టుకృత కాంచీపురవరాశ్రితః. తమిళనాడు ఆలయాల సామ్రాజ్యం, ఆధ్యాత్మిక సముద్రం అనే చెప్పాలి. విష్ణు కంచిగా, శివ కంచిగా ఇక్కడ శైవ వైష్ణవ సంబంధమైన క్షేత్రాలు ఎన్నో విలసిల్లుతున్నాయి. రామేశ్వరం వంటి జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠాలు, దివ్య దేశాలను కలిగిన పుణ్యస్థలి ఇది. అలాంటి తమిళనాడుకి కీర్తి కిరీటాన్ని తెచ్చిపెట్టిన మహిమాన్విత క్షేత్రమే కంచి. ఏకాంబరేశ్వరుడు, కామాక్షి అమ్మవారు, వరదరాజస్వామితో కూడిన ఈ క్షేత్రాన్ని ముమ్మూర్తివాసంగా పిలుచుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాలలో కంచి ఒకటి. సాధారణంగా చాలా క్షేత్రాలలో 1-2 విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ కాంచీపురం విషయానికి వస్తే ఈ క్షేత్రంలో విశేషం కానిది ఏది అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనులతో, మనసుతో, హృదయంలోని అణువణువును ఏకం చేసుకుంటూ దర్శించవలసిన దివ్యస్థలం కంచి. మానవాళిని అనుగ్రహించడం కోసం దేవతలంతా కలిసి ఒకే చోటున కొలువైన దివ్య విమానం కంచి. శైవ క్షేత్రాలలో పంచభూత క్షేత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగం మనకు కంచిలోనే కనిపిస్తుంది. ఇక్కడి స్వామి ఏకాంబరేశ్వరుడిగా పూజలందుకుంటూ ఉంటాడు. అలాగే శక్తిమాత కొలువు తీరిన క్షేత్రాలలో శక్తిపీఠాలు మరింత విశిష్టమైనవిగా చెబుతారు. అలా ఇక్కడి కామాక్షి అమ్మవారి ఆలయం శక్తిపీఠమై విలసిల్లుతోంది. అలాంటి ఈ పవిత్రమైన ప్రదేశంలోనే దివ్య దేశాలలో ఒకటిగా అత్తి వరదరాజస్వామి ఆలయం అలరారుతోంది.
వైష్ణవ దివ్య దేశాలలో శ్రీరంగం, కంచి, తిరుమల, మేల్కోటే మరింత ప్రధానమైనవిగా చెబుతారు. ఈ 4 క్షేత్రాలలో ఒకటైన కంచి అన్ని దిశల నుంచి ఆధ్యాత్మిక ప్రవాహమై అలుముకుంటూ ఉంటుంది. భగవంతుడి నామస్మరణతో ఉబుకుతున్న అణువణువును ఉత్సాహంగా అల్లుకుంటూ పోతూ ఉంటుంది. ఇక్కడి స్వామివారిని భక్తులంతా వరదరాజ పెరుమాళ్గా ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. కంచి వరదరాజస్వామివారి ఆలయం భూలోక వైకుంఠంలా అనిపిస్తూ ఉంటుంది. అడుగడుగున అద్భుతాలను ఆవిష్కరిస్తూ స్వామివారి లీలా విశేషాలను పరిచయం చేస్తూ వైభవాన్ని వెదజల్లుతూ ఉంటుంది. భక్తగణాలచే ఘన నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రతి అంశం, ప్రతి అలంకరణ స్వామివారిని వైభవ నారాయణుడు అని ఎందుకు అంటారనేది అనుభవంలోకి తెస్తుంది. ఎటు చూసినా ఎత్తైన గోపురాలు, పొడవైన ప్రాకారాలు, విశాలమైన మంటపాలు, వందలాది మంది భక్తులు ఒకేసారి దర్శించుకోవడానికి తగిన ఆవరణ, అనంత పుష్కరిణి, ఊరంత దేవాలయానికి మణిహారంలా మెరిసిపోయే ఉపాలయాలు. ఇలా కంచి ఆలయం చక్రధారికి పట్టిన ఛత్రం మాదిరిగా కనిపిస్తుంది. 25 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగిన ఈ క్షేత్రం 7 అంతస్తులు కలిగిన రాజగోపురంతో, 5 ప్రాకారాలతో, 32 ఉపాలయాలతో, 19 విమాన గోపురాలతో వెలుగొందుతూ ఉంటుంది. స్వామివారు అత్తి చెట్టులో వెలసిన కారణంగా అత్తిగిరి అని పిలిచేవారు. ఇక తిరుకచ్చి అనే పేరు కూడా వాడుకలో కనిపిస్తుంది. 5 ప్రాకారాలు ప్రదక్షిణ పథ, హస్తగిరి, మాడవల్లి వీధి, ఆళవందార్ వీధి, ఆళ్వార్ తిరువీధి పేర్లతో ఆలయ వైభవంలో పాలు పంచుకుంటూ ఉంటాయి. ప్రాకారానికి మధ్యలో ఆలయానికి సంబంధించిన ఇతర నిర్మాణాలు కనిపిస్తాయి. ఒకవైపు పురాణ సంబంధమైన నేపథ్యం, ఒకవైపున ఆయా రాజవంశీకులు పట్టిన ఘన నీరాజనం, మరొక వైపున అసాధారణమైన శిల్పకళా ప్రవాహం, ఇంకొక వైపున వరదరాజస్వామి లీలా విన్యాసం. ఈ ఆలయానికి 4 సరిహద్దులుగా కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళమూర్తిని చూసి తీరవలసిందే. చిరుమందహాసం చేస్తున్నట్టుగా ఉండే స్వామివారి నిలువెత్తు మూలమూర్తి సమ్మోహితులని చేస్తుంది. ఇంతకు మించిన సౌందర్యం ఇలలో ఏముంటుంది? ఇంతకీ మించిన ఆనందం కంటే ఆత్మ ఆశించేదేముంటుంది అని అనిపిస్తుంది. ಧರಣಿ ಜತಗಾಡು ತನನು ದುಟ ತಿಲಕಮಡಿಗೆ, ಧರಣಿ ಜತಗಾಡು ತನನು ದುಟ ತಿಲಕಮಡಿಗೆ, ತೂರುಪು ಸಿಂಧೂರಂ ತನ ತಿಲಕಮಾಯೆಗಾ, ಧರಣಿ ಜತಗಾಡು ತನನು ದುಟ ತಿಲಕಮಡಿಗೆ, ತೂರುಪು ಸಿಂಧೂರಂ తన తిలకమాయెగా, తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య, తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య, చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే, చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే, స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా, స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే. స్వామివారు పుణ్యకోటి విమానంలో కొలువై ఉంటే, శ్రీ పెరుందేవి అమ్మవారు కళ్యాణకోటి విమానంలో అలరారుతూ ఉంటారు. ఆ తల్లి పద్మాసన ముద్రలో దర్శనమిస్తూ ఉంటుంది. సౌందర్యమంటే స్వామివారిదే అనుకుంటూ అమ్మవారి సన్నిధానానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలోని అమ్మవారిని చూడగానే అంతే విస్మయానికి లోనవుతారు. లక్ష్మీకళ అనే మాట వింటూ వచ్చిన వారంతా ఆ మాటకి అర్థం తెలుసుకుంటారు. చల్లని చూపుల చక్కని తల్లికి మనసారా నమస్కరించుకుంటారు. వరదరాజస్వామి వారి ఆలయంలో వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో జరిగే అభిషేకాలు, అలంకారాలు చూసి తీరవలసిందే. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, 3వ రోజున జరిగే గరుడ సేవ ఈ క్షేత్ర ఘనతకు, వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇక రథోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవని చెబుతారు. స్వామివారికి రాయలవారు కానుకగా సమర్పించిన రథమిది. అన్నమయ్య కాదు నేను దని ధనిసా కమదనిసా నీ ఆలపించగా, త్యాగరాజు కాదు నేను అక్షరమాలతో నిన్ను కీర్తించగా, భక్తుడనై ముక్కితి కోరిక
కోరికనే కోరితి దాసుడనై వేడితి కరుణించవా నీ దరికే చేరితి నీ నామమే పలికితి నీ జపమే చేసితి దయచూపవా హరి హరి నీ నామమే నాకు తెలుసు హరి హరి నీ నామమే నాకు మనసు హరి హరి నీ నామమే నాకు తెలుసు హరి హరి నీ నామమే నాకు మనసు. కాంచీపురం ఎన్నో వంశాల ఏలుబడిని చూసింది. 4వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అలాంటి ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు మరెన్నో విశేషాలకు నెలవుగా నిలిచింది. 100 కాళ్ల మంటపం, నీరాళి మంటపం, అనంత పుష్కరిణి, ఇలా ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతమే. తమిళనాడు ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. వాళ్లంతా కూడా తమకు ముందున్న ఆలయాలను పోషిస్తూ, రక్షిస్తూ, విస్తరిస్తూ వెళ్లారు. వరదరాజస్వామి ఆలయం విషయంలోనూ వారు అదే పద్ధతిని అనుసరించారు. సాధారణంగా ఏదైనా ప్రాచీన ఆలయానికి వెళితే అక్కడ 1-2 శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 350 శాసనాల వరకు కనిపిస్తాయంటే ఈ ఆలయం ఎంతమంది రాజుల ఏలుబడిని చూసిందనేది అర్థం చేసుకోవచ్చు. వరదరాజస్వామి వారి ఆలయాన్ని పల్లవరాజైన 2వ నందివర్మ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్టు శాసన ఆధారాలు ఉన్నాయి. పల్లవులు 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇక 10 నుంచి 13వ శతాబ్దం వరకు చోళులు, 14 నుండి 17వ శతాబ్దం వరకు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ సమయంలోనే వాళ్ళంతా ఈ ఆలయ పరిధిని విస్తరిస్తూ వెళ్లారు. ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా 100 కాళ్ల మంటపం, అనంత పుష్కరిణి కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో 100 కాళ్ల మంటప నిర్మాణం జరిగినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఇలా పొడవైన స్తంభాలతో జరిగిన ఈ నిర్మాణం అద్భుతమైన శిల్పకళకు ఆనవాలుగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ మంటపం వెలుపలి పైమూలలలో కనిపించే రాతి గొలుసులు ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక, మెచ్చుతునక. నీరాళి మంటపంతో కూడిన విశాలమైన కోనేరు ఈ క్షేత్రం వైభవానికి మరో ఆకర్షణని చెప్పాలి. కరుణించవా హరి హరి అంటున్న దయచూపవా నమో నమో అంటున్న అచట ఇచట అంతట నీవే గోవింద అలనామ పాలనా చూసేది నీవే గోవింద ఆపదలుంటే గోవింద మొక్కితే తెచ్చెవు గోవింద నీ చల్లని చూపుతో గోవింద నన్ను చల్లగా దీవించు గోవింద హరి హరి నీ నామమే నాకు తెలుసు హరి హరి నీ నామమే నాకు మనసు హరి హరి నీ నామమే నాకు తెలుసు హరి హరి నీ నామమే నాకు మనసు. ఇక ఇక్కడి ఆలయంలో మరో ప్రధానమైన అంశంగా బంగారు బల్లి, వెండి బల్లి కనిపిస్తాయి. చేతికి అందేంత ఎత్తులో పైకప్పుకు ఉన్న ఈ బల్లులను భక్తులు తాకుతూ ముందుకు వెళుతుంటారు. ఇలా చేయటం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఈ విశ్వాసం వెనుక ఒక పురాణ సంబంధమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. గౌతమ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారట. మహర్షి పూజకు సంబంధించిన ఏర్పాట్లను వారే చూసుకుంటూ ఉండేవారు. ఒకసారి దేవతార్చనకు సిద్ధమైన మహర్షి అభిషేకం కోసం సిద్ధం చేసిన నేతిలో బల్లిపడి ఉండడం చూస్తాడు. శిష్యుల నిర్లక్ష్యం ఆయనకు ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. దాంతో బల్లులుగా పడి ఉండమని శపిస్తారు. శిష్యులిద్దరూ మన్నించమని కోరడంతో మహర్షి శాంతిస్తాడు. కంచి వరదరాజస్వామి ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లిగా శిలారూపాలలో ఉండమని చెబుతాడు. బల్లులను తాకిన భక్తుల దోషాలు తొలగించమని, అలా చేయటం వలన వీరికి శాపం నుంచి విముక్తి కలుగుతుందని సెలవిస్తాడు. అప్పటి నుంచే బంగారు బల్లిని, వెండి బల్లిని తాకడం మొదలైందని అంటారు. కృతయుగంలో బ్రహ్మదేవుడు, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు ఇక్కడి స్వామివారిని ఆరాధించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. రామలక్ష్మణులు, పరశురాముడు, బలరాముడు, అగస్త్యుడు, పతంజలి మహర్షి, గౌతమ బుద్ధుడు, కాళిదాసు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చెబుతారు. ఇక రామానుజుల వారు కొంతకాలం పాటు స్వామివారి సన్నిధిలోనే ఉంటూ సాక్షాత్కారం పొందారని అంటారు. పూర్వపుణ్యములు పొందితి ఫలములు పూజలు సేయగా వచ్చితే
పూర్వపుణ్యములు పొందితి ఫలములు పూజలు సేయగా వచ్చితి చేసిన సేవలు చెరగని స్మృతులు చేసిన సేవలు చెరగని స్మృతులు ఆనందమున మురిసితి చేసిన సేవలు చెరగని స్మృతులు ఆనందమున మురిసితి అమృతమూర్తి అతులిత స్ఫూర్తి అలమేల్ మంగాపతి. ఇక్కడ స్వామివారిని అత్తి వరదరాజస్వామిగా కొలుస్తూ ఉంటారు. ఆ పేరుతో స్వామివారిని పిలుచుకోవటానికి గల కారణం ఏమిటనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి 40 ఏళ్లకు ఒకసారి అత్తి వరదర్ ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారనే ఆసక్తి కలగకుండా ఉండదు. ఈ సందేహాల అన్నిటికీ సమాధానంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ అత్తి వరదరాజస్వామిగా పూజలందుకుంటూ ఉంటారు. అందుకు కారణంగా పురాణ సంబంధమైన ఒక కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి సరస్వతీదేవితో కలహించిన బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ అశ్వమేధ యాగం తలపెడతాడు. అతివరదన్ పేరుతో స్వామివారి ప్రతిమను తయారు చేసి యాగదీక్షలో తనకు స్థానం ఇవ్వని బ్రహ్మదేవుడిపై కోపంతో సరస్వతి ఆ యాగాన్ని అడ్డుకోవాలనుకుంటుంది. అందుకోసం వేగవతి నదిగా మారిపోయి విరుచుకుపడుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ ప్రవాహానికి అడ్డుగా నిలిచి యాగాన్ని పూర్తి చేయిస్తాడు. బ్రహ్మ సరస్వతుల మధ్య అలకను తీరుస్తాడు. ఇదే ప్రదేశంలో అత్తివరదరాజస్వామిగా కొలువై భక్తులను అనుగ్రహించవలసిందిగా బ్రహ్మదేవుడు కోరగా అందుకు శ్రీమన్నారాయణుడు అంగీకరిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడి అనుమతితో విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో వరదరాజస్వామి నిలువెత్తు మూర్తిని మలచగా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అత్తి చెట్టుతో చేసిన కారణంగా అత్తి వరదరాజస్వామిగా కొలుస్తూ ఉంటారు. అయితే 16వ శతాబ్దంలో ఆలయాలపై మతపరమైన దాడులు జరుగుతూ ఉండడంతో ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తిని కాపాడుకోవాలని అనుకుంటారు. అది 9 నుండి 12 అడుగుల పొడవు కలిగిన విగ్రహం. అందువలన దానిని మరో ప్రాంతానికి తరలించడం కష్టం. ఈ కారణంగా విగ్రహానికి తగిన విధంగా ఒక వెండి పెట్టెను తయారు చేయించి అందులో స్వామివారి మూర్తిని భద్రపరిచారు. ఆ వెండి పెట్టెను అనంత పుష్కరిణిలో నీటి అడుగున రహస్యంగా దాచారు. కాలం గడిచిపోతూ ఉంటుంది. నిదానంగా పరిస్థితులు సర్దుకుంటాయి. అత్తి వరదరాజస్వామి వారి మూలమూర్తిని అనంత పుష్కరిణిలో దాచిన విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళెవరూ భగవంతుడికి సంబంధించిన ఆ రహస్యాన్ని బయటికి చెప్పలేదు. ఈ రహస్యం తెలిసిన వారెవ్వరూ ఆ తరువాత కాలంలో లేకపోవడంతో ఆ రహస్యం అనంత పుష్కరిణికి మాత్రమే పరిమితమైపోయింది. గర్భాలయం ఖాళీగా ఉండడంతో అంతా కలిసి మరో స్వామివారి మూర్తిని తయారు చేయించి ప్రతిష్ఠ చేయించారు. ఆ మూలమూర్తికే పూజాభిషేకాలు జరపడం మొదలుపెట్టారు. 40 ఏళ్ల తరువాత అంటే 1709లో పుష్కరిణిలోని నీరు అడుక్కి చేరడంతో ఈ మూర్తి బయటపడింది. అప్పటి నుంచి ప్రతి 40 ఏళ్లకొకసారి స్వామివారి మూర్తిని వెలికితీసి భక్తుల దర్శనార్థం వసంత మంటపంలో ఉంచి అత్తివరదర్ ఉత్సవాలను నిర్వహిస్తారు. కొన్ని రోజుల పాటు స్వామివారి మూర్తిని శయనముద్రలోనూ మరికొన్ని రోజులు స్థానక భంగిమలో ఉంచి 48 రోజుల పాటు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ 48 రోజులలో స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవితంలో 1-2 సార్లకు మించి ఆ మూర్తిని దర్శించుకునే అవకాశం ఎవరికీ ఉండకపోవడం వలన భక్తులంతా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వస్తుంటారు. నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. స్వామి నూయలోప చిరుగాలినెంతో వీచే, స్వామి నూయలోప చిరుగాలినెంతో వీచే, నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే, నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే. ఈ
ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఒకవైపున పురాణ సంబంధమైన ఇతివృత్తం, మరోవైపున చారిత్రకపరమైన నేపథ్యం కలిగిన ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. అలాంటి ఈ క్షేత్ర వైభవాన్ని కన్నులారా తిలకించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు గొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు గొలుపు పాడినాడుగా. కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా, కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా. విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి, విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.